కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. ఇవాళ పరిపాలనా విధానం అంటే భారతదేశ వ్యాప్తంగా ఇలా ఉండాలని చూపించినటువంటి ఏకైక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. ప్రతి కార్యకర్తకు ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఈ రోజునటువంటి కూటమి పాలన అయితే ఎవరికైనా ఒక రేషన్ కార్డు కావాలన్నా, లేకపోతే ఒక పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే జనసేన పార్టీ నాయకుల దగ్గరకో, లేకపోతే అక్కడ బీజేపీ నాయకుల దగ్గరకో, లేకపోతే తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకుల దగ్గరికి వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరైతే అర్హత ఉందో అర్హత అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు అందించాలని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు జరిగినటువంటి సంభాషణ ఒక్క సెకండ్ చెప్తాను. జంగా కృష్ణమూర్తి గారితో పాటు మేము బొత్స గారు, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు మేమందరం కూడా రౌండ్ టేబుల్లో సార్ కూర్చున్నప్పుడు జనవరి 2020 జనవరి 11వ తారీఖున మమ్మల్ని రమ్మన్నారు. వెళ్ళాం. అప్పుడు నేను వెళ్ళి అడిగినప్పుడు ఒకే ఒక మాట అడిగాను, అన్న మా సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరో కూడా రాజకీయ నాయకులకు టచ్లో ఉండరు. దగ్గర 10% మంది జనాభా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు కనిపించరు, రాజకీయాల్లో తిరగరు, బయటికి రారు, మీటింగ్లు పెట్టరు, మీటింగ్లో కలవరు. కానీ మనం ఇస్తాననేటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేదు మనం ఇస్తాననేటువంటి ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే మనం ఇస్తాననేటువంటి రేషన్ కార్డులో, లేకపోతే వివిధ సంక్షేమ పథకాలు వారి దాకా చేరవన్నా ఏం చేయాలని చెప్పినప్పుడు ఆయన ఒకే ఒక మాట మాట్లాడారు, అన్న మనం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికి కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఆ వ్యక్తికి అందిస్తానని చెప్తే నాకు ఏమి అర్థం అవ్వలేదు. ఇదెక్కడ విధానం?